జగన్ మావయ్య గెలుస్తాడు. ఎందుకంటే ఇంతకు ముందు గవర్నమెంట్ స్కూల్స్ చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే ఇప్పటికి అప్పటికి చాలా డెవలప్మెంట్ ఉంది. ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే మొన్న వచ్చిన 10th రిజల్ట్స్ లో చూసుకుంటే మామయ్య వల్ల ఒక్కళ్ళు కూడా ఫెయిల్ కాలేదు, అందరు పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంతకు ముందు చంద్రబాబు గారి ప్రభుత్వంలో చూసుకుంటే ఫెయిల్ అయ్యి సూసైడ్ అటెంప్ట్సే చూసాం, కానీ ఇప్పుడు మామయ్య వల్ల ఎడ్యుకేషన్ లో కానీ ఏదైనా సరే డెవలపే ఉంది. ఎంతమంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా మావయ్యని పెళ్లి చేసుకుంటా అని, ఇంట్లో వాళ్ళ వైఫ్ ని చూసుకొని వాళ్ళు ఈ జనాన్ని ఏం చూసుకుంటారండి? పక్కా మావయ్య వస్తాడు. ఇచ్చిన అభిమానం ఉంటది కదండి, మావయ్య చేసిన అభిమానానికి ఇప్పుడు ఎవరో వచ్చేసేసి ఇప్పుడు మేము పథకాలు ఇస్తాం కొత్తగా అని వాళ్ళు ఎంతైనా మావని బీట్ చేయడానికనే కదా చూస్తుంది. ఫస్ట్ పథకాల పరంగా చూసుకుంటే ఫస్ట్ మావయ్య కదా అన్నిట్లో బెస్ట్, ఖచ్చితంగా మావయ్య వస్తాడు. కానీ ఒక రిక్వెస్ట్, పెద్దోళ్ళ కన్నా ఇప్పుడు చూసుకుంటే చిన్న పిల్లలకి గనక ఎలక్షన్స్ ఓటింగ్ ఉంటే ప్రతి ఒక్కరు మావయ్యకే వేస్తారు ఖచ్చితంగా ఖచ్చితంగా. అంత సీన్ లేదు. ఇప్పుడు ఒకటి మావయ్య ఏమన్నారు, మావయ్య నమ్మకం వేశారు కాబట్టి జనం వాళ్ళు రాజకీయాలు కాబట్టి వాళ్ళు హెడ్స్ ఎంతమంది కలిసినా జనం పరంగా చూసుకుంటే జనమే కదా మావయ్యని గెలిపించేది. వాళ్ళ ఓట్ల వల్ల మావయ్య గెలవడు, మావయ్య జనం వల్లే గెలు